స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నప్పుడు మనం ముఖ్యంగా అదుపులో పెట్టుకోవాల్సింది నాలుక. ఆ నాలుక ఎంత అదుపులో ఉండాలంటే మనం మాట్లాడే ఒక్కొక్క మాట సాక్షాత్తు ఆ అయ్యప్ప స్వామి మాట్లాడుతున్నట్టుగా ఉండాలి. ఇంకొకటి కోపాన్ని చాలా కంట్రోల్ చేసుకోవాలి. నార్మల్గా ఉన్నప్పుడు మనం చాలా కోపపడుతుంటాం, అది మనకు బాగా అలవాటు అయి ఉంటుంది, బాగా చికాకు పడుతుంటాం. కానీ ఒక్కసారి దీక్షలోకి వచ్చిన తర్వాత మీరు ఆ కోపాన్ని చాలా కంట్రోల్ చేయడానికి చూడాలి. ఒక్కసారి మీరు ఎవరి మీదనన్నా కోపం వచ్చినా కూడా కోపపడేటప్పుడు ఒక్కసారి కళ్ళు మూసుకొని స్వామియే శరణమయ్యప్ప అని ఆ అయ్యప్ప స్వామిని తలుచుకోండి. మీరు ఆ కళ్ళు మూసుకున్నప్పుడు మీకు అయ్యప్ప స్వామి కనిపిస్తాడు. మీకు ఆ కోపం చిటికలో మాయమైపోతుంది. మీరు కోపపడేది కూడా అయ్యప్ప స్వామి మీదనే. ఈసారి కోపం ఎప్పుడైనా వస్తే కళ్ళు మూసుకొని స్వామియే శరణమయ్యప్ప అనండి. కోపాన్ని కంట్రోల్ చేసుకోండి, నాలుకని అదుపులో పెట్టుకోండి. స్వామి శరణం.